ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సృష్టి ఎందుకు, ఎవరి కొరకు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ సృష్టి ఎందుకు, ఎవరి కొరకు అనే అంశం మీద మాట్లాడబోతుండగా చెప్పుచున్న నాకు జ్ఞానమును వివేచన దయచేసి మా ప్రియులు లేఖల నుండి అనేకమైన సంగతులు నేర్చుకొని నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసుకోవటానికి ఈ ప్రసంగాలు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. సృష్టి ఎందుకు, ఎవరి కొరకు. దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు? మానవుల యొక్క అవసరాన్ని తీర్చటానికి దేవుడు సృష్టిని చేశాడు. మొదటి పాయింట్. ఇప్పుడు మనం నివసించడానికి భూమి కావాలి, పీల్చడానికి గాలి కావాలి, తినటానికి ఆహారం కావాలి, అలాగనే వెలుగు కావాలి, నీరు కావాలి. మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా సృష్టి మనకిస్తుందండి. ఆ సృష్టిని చేసిన వాడు ఎవరంటే దేవుడు. మనం ఇవాళ ఆహారాన్ని తింటున్నాం. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు సృష్టిని కలగజేయటం ద్వారా, అంటే మనకు కావలసిన ఇవ్వటానికి దేవుడు సృష్టిని తయారు చేశాడు. అవన్నీ సృష్టి ఇచ్చిన ప్రతిదానిని మనం తీసుకుంటున్నాము. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే సృష్టి కూడా దేవుని స్తుతించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సృష్టి కూడా దేవుని స్తుతించాలి. సృష్టి దేవుని స్తుతిస్తుందా? ఎలా స్తుతిస్తుంది? వాటికి నోరున్నదా, చెవులున్నాయా అని మనకు అనిపించవచ్చు. అయితే సృష్టి ఏ విధంగా దేవుని స్తుతిస్తుందో మనం తెలుసుకుందాం. 148వ కీర్తన 1 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అన్నది. ఇక్కడ ఆకాశవాసులన్నీ కూడా దేవుని స్తుతించాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆకాశవాసులు అంటే ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. అందుకే 19వ కీర్తన 1 నుంచి 3 చూసినట్లయితే, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నదని గమనించండి. ఇక్కడ స్తుతిస్తుంది, దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినపడదు. గమనించండి ఇక్కడ. అయినా కానీ దేవుని ఏం చేస్తారు? స్తుతిస్తున్నాయి. అలాగనే ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఉన్నతమైన స్థలాల్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుని స్తుతించారు. ఇంకా ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. దూతలు కూడా ఆయన స్తుతించాలి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సరే, సృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక సృష్టి మన అవసరాలు తీర్చడంతో పాటు దేవుని కూడా స్తుతించాలి కనుక, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. 3వ వచనంలో సూర్యుడు దేవుని స్తుతిస్తున్నాడు, చంద్రుడు దేవుని స్తుతి. ఎందుకంటే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. గమనించండి,
ఇవి కూడా దేవుని స్తుతిస్తున్నాయి. సూర్యుడు స్తుతిస్తున్నాడు, చంద్రుడు, అలాగనే కాంతి గల నక్షత్రములు కూడా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఖచ్చితంగా స్తుతించాలి. ఇంకా పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశం పైనున్న జలాలు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. మనకు భూమి మీద నీరు పడుతుంది కదా, మేఘముల నుండి వస్తుంది కదా వర్షం, అవి కూడా దేవుని స్తుతించాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇంకా యెహోవా ఆజ్ఞ ఇయ్యగా పుట్టిను. దేవుడు ఆజ్ఞాపిస్తే ఇవన్నీ కూడా పుట్టినవి. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. గమనించండి, అంటే దేవుడు చేసిన సృష్టిలో ప్రతీదీ కూడా దేవుని స్తుతించాలి. భూమి స్తుతిస్తుంది, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా, మేఘాలు, అందులో ఉన్న నీరు కూడా ఆయనను స్తుతించుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరుచున్నాడు. నిత్యము కూడా అవి ఉండేలాగాను, ఈ భూమి ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు అవి నిత్యము ఉండేవిగా దేవుడు వాటిని సృజించాడు. ఆయన వాటికి కట్టడాలు కూడా నియమించాడండి. ఏం చేయాలో కూడా దేవుడు అందుకే మనకి పౌర్ణమి వస్తుంది, చీకటి వస్తుంది, వర్షం వస్తుంది, గాలి వేస్తుంది. గమనించండి, వీటన్నిటికీ దేవుడు ఏమైతే నియమించాడో కట్టడాలు అవన్నీ కూడా చేస్తున్నాయి. సముద్రం ఇసుకే మేరదానికి ఎటువంటి గోడ కూడా ఉండదు, భూమి కంటే ఎత్తుగా ఉంటుంది సముద్రం, కానీ అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. దానికి ఒక కట్టడం నియమించాడు దేవుడు. గాలి ఎంత వెయ్యాలి అంతే వేస్తుంది గాలి. చెప్తాడు ఒక్కొక్కసారి గట్టిగా వేయమని చెప్తాడు, కొట్టుకుపోతాం మనం. ఇలాగ దేవుడు వాటికి కట్టడాలు నియమించాను. ఏ జీవ దాన్ని అతిక్రమింపట్లేదండి. మనం తప్ప సృష్టి, వెలుగుకి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రం కానీ, గాలి కానీ, ఏ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించట్లేదండి. ఏది కూడా ఆయన మొదట్లో ఏమైతే చెప్పాడో అదే అవి చేస్తున్నాయండి. భూమి మీదనున్న మకరములారా, భూమి మకరం అంటే చేపలు, అవి కూడా దేవుని. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, జలాలు కూడా, అగాధ జలాలు కూడా దేవుని స్తుతించాలి. ఆయనను స్తుతించుడి. అగ్ని, వడగండ్లలారా, హిమమా, ఆవిరి, చూసారా, అగ్ని దేవుని స్తుతించాలి, వడగండ్లు దేవుని స్తుతించాలి, హిమము దేవుని స్తుతించాలి. ఆవిరి అంటే పొగ, మంచు, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను కూడా, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతాల కథలు కూడా, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా. గమనించండి, పర్వతాలు, గుట్టలు, ఫల వృక్షములహరా, మనం తినే ఫల వృక్షాలు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. ఫల వృక్షములహరా, సమస్తమైన దేవదారు వృక్షములహరా, మృగములారా, పశువులారా. గమనించండి, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న భూరాజులు కానీ మనం కూడా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడు అని మాట్లాడుతున్నారు. యవ్వనులు, కన్యకలు, బాలురు, వృద్ధులు అందరూ యెహోవా నామము స్తుతించుదురుగాక. అందరూ కూడా, యవ్వనులు, వృద్ధులు, కన్యలు, చూడండి, ఇవన్నీ కూడా ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది కనుక ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. కనుక ఇవి అసలు ఎప్పుడు మనమన్నా బ్రేక్ ఇస్తాం మనం, కానీ ఎప్పుడు కూడా నిత్యము కూడా అవి దేవుని స్తుతిస్తున్నట్లుగా 148వ కీర్తన, 19వ కీర్తన 3 వచనాలు కూడా, వాటికి భాష లేదు, మాట లేదు, చెవులు లేవు, అయినా దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. కనుక వాటికంటే శ్రేష్ఠులు మనం. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క ఊపిరి చేత బతుకుతున్నటువంటి వారు. అవి లోకంలో తర్వాత అంతరించిపోతాయండి. అవి మనమైతే శాశ్వత కాలము దేవునితో జీవించాలి. కనుక నువ్వు శాశ్వత కాలము దేవునితో జీవించాలంటే నిత్యము నువ్వు ఆయన స్తుతించాలి. మాట చేత కానీ,
క్రియ చేత కానీ ఏమి చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దీనిని కూడా మర్చిపోవద్దని 103వ కీర్తనలో ఆయన మన దోషాలను క్షమించినందుకు, మన సంకటాలను కుదిర్చినందుకు, పక్షిరాజు వంటి యవ్వనాన్ని మనకు దయచేస్తున్నందుకు, మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నందుకు, మనం పాపములతో ఉన్నప్పుడు తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని లోకంలోకి పంపించినందుకు, మనం పడవలసిన బాధ, అవమానము, శిక్ష ఆయన తన మీద వేసుకున్నందుకు, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చినందుకు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించాలి. హనోకు దేవునితో ఎలాగైతే నడిచాడో మనం కూడా ప్రతిదినము నడవాలి. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విచ్చుట యందును, వాక్యమందు ఎడతెక్క మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనం బట్టి సంతోషిస్తాడు. దేవుని సంతోషపెట్టే వారిగా ఉందాం. సృష్టి కాదు, సృష్టిలో అందరికంటే శ్రేష్ఠం కనుక మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఆనాడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు నేడు మన స్తుతుల మీద కూడా ఆసీనుడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు తండ్రి. సృష్టి అంతా నేను స్తుతిస్తుంది ప్రభు. ఆవిరి, హిమము, మృగములు, మకరములు, సూర్యుడు, చంద్రుడు, కాంతిగల నక్షత్రాలు అన్నీ కూడా స్తుతిస్తున్నాయి. కానీ వారి స్తుతుల కంటే మా స్తుతులే నీకు ఇష్టం ప్రభు. కనుక మేము ఎల్లప్పుడూ నీకు విధేయత కలిగి, నీ మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు, మేలుతో మా హృదయాలు తృప్తిపరుస్తున్నందుకు, పాపం నుండి విడిపించినందుకు, నీ కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభు నీ నిత్యము స్తుతిస్తూ మా చుట్టూ నశించిపోతున్న అనేకమైన ఆత్మలను మీరు రక్షించేలా చేయమని. కాకినాడ, అమలాపురం, రంగాపురాలు అద్భుతమైన రీతిలో స్థలాలు కొన్ని చర్చిలు నిర్మించుకోవటానికి నీకు పిలిపి అనేక మందిని ప్రోత్సహించమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా నీ సేవ చేసేలా చేసి, మా రుణస్తులను మీకు క్షమించిన మీరు మమ్మల్ని క్షమించి కీడును తొలగించి, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి, వారి హృదయవాంఛలు తీర్చి, వారికి కావలసిన ప్రతీవి క్రీస్తుని గురించి నీలో నిత్యము జీవించేవారుగా, స్తుతించేవారుగా చేయమని, నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.